వెల్కమ్ టు తెలుగు వన్. విద్యాశాఖలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలు అవినీతి కూపాలుగా తయారయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ జమానాలో నాడు నేడు పథకంలో అంతులేని అవినీతికి పాల్పడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసి అందిన కాడికి నాడు దండుకున్నారు. నేడు అదే ఒరవడి కొనసాగుతుంది. ఆర్జేడీ కార్యాలయాల్లో కలెక్షన్ కింగ్స్ రెచ్చిపోతున్నారు. పని ఏదైనా సరే కమిషన్ కొట్టాల్సిందే. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. విద్యాశాఖ ఆఫీస్ అంటేనే హడలెత్తిపోతున్న టీచర్లు, స్కూల్ యాజమాన్యం. వారి నుంచి వారు అడిగినంత ఇస్తేనే ఆ స్కూల్స్కి గుర్తింపు, రెన్యువల్. వారికి అనుకూలంగా ఉండే వారికే ఎంఈఓ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఇదే దందా కొనసాగుతుంది. డిఈఓ ఆర్జేడీ కార్యాలయాల్లో పని ఏదైనా సరే కమిషన్ కొడితేనే దానికి సంబంధించిన ఫైలు ముందుకు కదులుతుందంట. కొంతమంది సూపరింటెండెంట్లు ఈ వ్యవహారంలో అంతా తామే చక్రం తిప్పుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్జేడీ స్థాయి అధికారులను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ప్రతినిత్యం ఆయా జిల్లాల నుంచి వివిధ పనులపై వచ్చేవారి నుంచి పెద్ద ఎత్తున మామూలు వసూలు చేసి ముడుపులను వాటాలు వేసేది వీళ్లే కావటం విశేషం. ఫలితంగా అధికారులు సూపరింటెండెంట్ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. పవిత్రమైన విద్యాశాఖను కొందరి అధికారులు అపవిత్రం చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మండల స్థాయిలో ఎంఈఓ కార్యాలయాల నుంచి ఆర్జేడీ ఆఫీసుల వరకు ఇలా ప్రతి కార్యాలయంలో పని ఏదైనా సరే పైసలు ఇస్తేనే ఫైల్ కదిలేదు. లేదంటే నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సింది. రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో కూడా కొంతమంది అధికారులు వసూలు రాజాలుగా అవతారమెత్తి ఆయా జిల్లాల్లోని డిఈఓ కార్యాలయాల్లో తమకు అనుకూలమైన అధికారులకు కీలక విభాగాల్లో నియమించి దండుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు, ఇతర అంశాలకు సంబంధించిన ఆయా పనులకు సంబంధించి పనులు పైసలు ఇస్తేనే జరుగుతున్నట్లు సొంత శాఖలోని ఉద్యోగులు బహిరంగంగానే కొంతమంది వ్యక్తుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి రెన్యువల్స్, ఇతర పనులకు సంబంధించి ఓ రేటును నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత ముట్ట చెప్పకపోతే రెన్యువల్ ఫైలు బుట్టదాఖలు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే డిఈఓ కార్యాలయాల్లో అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకుని కొందరు అధికారులు పనిచేస్తున్నారు. ప్రతి నెల ఆయా విభాగాల్లో పనిచేసే సూపరింటెండెంట్ అధికారికి లక్షల్లో మామూళ్ళు అందుతున్నాయంటే ఇక డిఈఓ స్థాయి అధికారికి నెల వాటాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జేడీ కార్యాలయాల్లో అవినీతి కంపు కొడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏ చిన్న పని చేయాలన్నా సంబంధిత సెక్షన్ అధికారికి అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే అందుకు సంబంధించిన ఫైల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గుంటూరు ఆర్జేడీ కార్యాలయంలో కలెక్షన్ కింగ్స్ విద్యాశాఖకే మాయని మచ్చగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నిత్యం వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే విద్యాశాఖ ఉద్యోగులతో పాటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నుంచి పెద్ద ఎత్తున మామూళ్ళు వసూళ్ల పర్వం కొనసాగుతుందనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఉద్యోగులు ముడుపులు ముట్టజెప్పటం ఇష్టం లేక పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఉదాహరణకు ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రెన్యువల్ వ్యవహారంలో కొంతమంది అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రెన్యువల్ కావాలంటే పాఠశాలల ప్రాంతం, పరిధి, స్థాయిని బట్టి 5,000 నుంచి 10,000 రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు రెన్యువల్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. తాము అడిగినంత ముట్ట చెబితేనే పాఠశాలలు విజిట్ చేయకుండానే అన్నీ సక్రమంగా ఉన్నట్లు సంతకాలు చేసి గుర్తింపుకు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లలో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతున్నా
విద్యాశాఖ అధికారులు తమ జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో జిల్లాలో గడిచిన 20 రోజుల్లో ఒక్కో అధికారికి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు మామూళ్ళు అందాయంటే గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత జరుగుతున్నా ఆయా డిఈఓలు, ఆర్జేడీ కార్యాలయంలోని సెక్షన్ అధికారులపై ఎటువంటి కనీస చర్యలు తీసుకోకుండా వారిదే ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 60,000కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో 11,000కు పైగా హై స్కూల్స్ ఉండగా 38,000కు పైగా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటు సమయంలో ప్రభుత్వ అనుమతితో పాటు గుర్తింపు పొందేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల ప్రాంగణంలో చేపట్టాలి. అలా అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలకు మాత్రమే విద్యాశాఖ గుర్తింపునిస్తుంది. ఆ విధంగా గుర్తింపు పొందిన పాఠశాలలు తిరిగి 8 years తర్వాత ఆ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాలి. ఆ సమయంలో పాఠశాల ప్రారంభ దశలో ఏ విధంగా అయితే భవన వసతి, క్రీడా మైదానం, ఫైర్ అనుమతులు, పోలీస్, శానిటేషన్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎన్ఓసీలు ఇలా అనేక అనుమతులు తిరిగి పొందాల్సి ఉంటుంది. అన్ని అనుమతులు యథావిధిగా ఉన్న పాఠశాలలకు మాత్రమే గుర్తింపును తిరిగి రెన్యువల్ చేస్తారు. అందుకు సంబంధించిన పాఠశాలల పరిధిని బట్టి ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. అయితే కొందరు అధికారులు నిబంధనలను పూర్తిగా తొంగలో తొక్కి కనీసం పాఠశాలను పరిశీలించకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.